ఈరోజు మన కూటమి ప్రభుత్వము మన ఆటో డ్రైవర్లకి అంటే స్టేట్లో ఉండే వాళ్ళకందరికీ 2,90,000 మందికి ఈరోజు వాళ్ళకి సంవత్సరానికి 15,000 రూపాయలు బృహతి ఇస్తూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మనకు 6 పథకాలు చెప్పారు. దాంట్లో స్త్రీ పథకం కూడా ఒకటి. ఆ స్త్రీ పథకం వల్ల ఈ ఆటో డ్రైవర్లు ఎక్కడ ఇబ్బంది పడతారో ఏమో అనే ఉద్దేశంతో ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులంతా కూర్చొని మాట్లాడుకొని ఆటో డ్రైవర్లకి ప్రతి సంవత్సరము 15,000 రూపాయలు ఇవ్వాలని డిసైడ్ చేయడము, అది ఈరోజు పలమనేరులో మన అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఆటో డ్రైవర్లకి కొంతైనా ఊరట కలుగుతుందని తెలుగుదేశం పార్టీ తరఫున నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో 19 మందికి ఆటో డ్రైవర్లు 15,000 రూపాయల లెక్కన 1 కోటి రూపాయలు రిలీజ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి రాబోయే సంవత్సరము ఈ యొక్క స్కీమ్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి రాబోయే రోజులు కూడా ఈ యొక్క సహాయ సహకారాలు తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి రావాలని కోరుకుంటూ ఈ ఆటో డ్రైవర్లకు అందరికీ మరోసారి ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. మన కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా ఎలక్షన్ ముందు ఏ విధంగా చెప్పారో ఆ విధంగా కూడా మనకి పథకాలంతా కూడా అమలు చేస్తున్నారు. సూపర్ 6 పథకంలో ఆ కార్యక్రమంలో ఇది కూడా ఒకటి. ఈరోజు ఆటో డ్రైవర్లకంతా కూడా యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా 2,90,669 మందికి 500 రూపాయలతో 15,000 రూపాయలతో ఈరోజు 11 గంటలకి మన ముఖ్యమంత్రి గారు డబ్బులు వేస్తున్నారు. ఆ సందర్భంగా కూడా మన పలమనేరు నియోజకవర్గంలో మన అమరన్న గారి ఆధ్వర్యంలో మన కూటమి ప్రభుత్వం తరఫున ఈ రోజంతా కూడా మనం భారీగా కూడా ర్యాలీ పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ ఆటో యూనియన్ అంతా కూడా ఎప్పటికీ రుణపడి ఉండాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో 10,000 రూపాయలు ఇచ్చేసి ఇంచుమించు 1,00,000 ఆటోలకు ఇస్తే దానికి డబుల్ రెట్టింపుతో మనం ఇస్తున్నాము. అదేవిధంగా 10,000 నుండి ఈరోజు 15,000 రూపాయలు ఇస్తున్నాము. కాబట్టి మన ఆటో యూనియన్లు అందరూ కూడా, ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న ఒక స్కీమే కాదు, ఇప్పుడు అన్ని స్కీముల్లో కూడా వాళ్ళకి ఎలిజిబుల్ ఉంది. ఎట్లంటే ఇంట్లో చదువుతున్న పిల్లలకి డబ్బులు ఇవ్వడం కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, ఒక ఇంటికి ఇంచుమించు 3-4 పథకాలు వస్తున్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడికి ఎప్పటికీ రుణపడి ఉండాలా. అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ నాయకులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, వాళ్ళ కూటమి నాయకులందరికీ కూడా మనము ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలపాలని కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా మన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే మన నియోజకవర్గంలోనే 1,900 ఆటోలకి ఈ రోజు మనము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. 11 గంటలకి అందరూ అకౌంట్లో కూడా ఈ రోజు డబ్బులు మన 15,000 రూపాయలతో మనకు పడతాయని కూడా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఎంత గొప్పగా పోతుందా అనే విషయానికి ఇది ఒక మంచి తులక. కొన్ని పథకాల వల్ల కొంతమందికి ఏదైనా ఇబ్బంది వస్తే వారికి కూడా మేలు చేసే కార్యక్రమంలో ముఖ్యమైన కార్యక్రమం ఇది. స్త్రీ శక్తి వలన, ఇంకో శక్తి వలన ఆటో టాక్సీ క్యాబుల వాళ్ళకి బిజినెస్ తగ్గిందనే ఒక సూచన మేరకు బాబు గారు ఎంత గొప్పగా స్పందించారనేది ఈ పొద్దు వాహన మిత్రుల ద్వారా తెలుస్తూ ఉంది. అందుకని కాంపన్సేషన్ కాకపోయినా వాళ్ళకు ఇతర
లాగా గత ప్రభుత్వం 10,000 ఇచ్చినా 15,000గా అబద్ధ మొక్కుబడి కింద 1,00,000 మందికో 50,000 మందికి ఇస్తే ఈరోజు పూర్తిగా రాష్ట్రంలో ఉండే అందరూ దాదాపు 2,90,669 మందికి 436 కోట్ల రూపాయలు అందించే కార్యక్రమం చేస్తారు. ఇదే విధంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో బాబు గారు ఎంతో ప్రదృప్తిగా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఎక్కడైనా ఒక పథకం ద్వారా ఇంకొక లబ్ధిదారికి అన్యాయం జరిగినా లేకపోతే జీవించలేని పరిస్థితికి వచ్చినా చాలా గొప్పగా ఆలోచించి ఇలాంటి మంచి పథకాలు తీసుకొస్తారు. కాబట్టి ముఖ్యంగా ఆటో క్యాబ్ డ్రైవర్లు ఈ పథకాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని ప్రతి సంవత్సరం ఇలాగ పొందుతూ ముఖ్యంగా బాబు గారికి ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు మీ ప్రేమాభిమానులు ఆ రోజు చూపించాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు ఆటో క్యాబ్ డ్రైవర్లందరూ కూడా వారు తీసుకుపోతున్న ఈ కానుకకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్కే మజీద్, బాలాజీ ఆటో స్టాండ్. మాకు చంద్రన్న 15,000 రూపాయలు ఇస్తాడు సంవత్సరానికి. కూటమి ప్రభుత్వానికి మా ధన్యవాదాలు. మా పుట్టిన ఆటో యూనియన్ తరఫున కూడా మాకు చాలా ఉపయోగపడుతుంది. మా ఇన్సూరెన్స్లకి, మా ఎఫ్సీలకి అందరికీ చాలా సహాయం అవుతుంది. టీడీపీ కూటమి ప్రభుత్వంకి, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ, అమరన్న గారికి, మా ఎమ్మెల్యే అమరన్న గారికి కూడా మా ఆటో యూనియన్ తరఫున అందరి తరఫున మా ఇది ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. మీకందరికీ మా నాయకులు చెప్పడం జరిగింది. వాళ్ళు చెబుతున్నప్పుడు నాకు పదే ఒక విషయం గుర్తుకొస్తా ఉంది. ఒక వ్యక్తి మనసంతా ఇక్కడ తిరుగుతా ఉంది, మనిషి మాత్రం ఎక్కడ ఉన్నాడు. బహుశా ఆయనకి వీళ్ళు మారుతున్నప్పుడు ప్రతి నిమిషం పొరపోతా ఉందేమో అనిపించింది. మీకు అర్థమైంది ఆ నాయకుడు ఎవరు. ఈ నియోజకవర్గం జరుగుతున్న కార్యక్రమాల్లో ఏ రోజైనా ఒకసారి దూరం అయితే మనిషి మాత్రం అక్కడ ఉంటాడు, మనసంతా ఇక్కడ. రాత్రి నాకు పొద్దుపైన ఫోన్ చేశాడు, రాజా నువ్వు పొలమేరకు వెళ్ళాలి. నేను కానీ ఇంకెవరు కానీ ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఆయన నియోజకవర్గం అన్ని కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరుగుతాయి. కానీ మనిషికి ఒక తాపత్రయం. నిజంగా కూడా అంత అద్భుతమైన వ్యక్తిని మీరు బలపరుస్తున్నందుకు నిజంగా మిమ్మల్ని చూస్తే నాకు ఈర్ష్యగా ఉంది. ఆ నేపథ్యంలో మీకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇకపోతే మాట అనడం వేరు, మాట్లాడడం వేరు, మాట ఇవ్వడం వేరు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే ఒక యజ్ఞం లాంటిది, ఒక యుద్ధం లాంటిది. ఈరోజు మన రాష్ట్రం ఆర్థిక విధానాలు, ఆర్థిక పరిస్థితి అందరికీ కూడా బాగా తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారంటే అది ఎంత కష్ట సాధ్యమో మీకంతా అర్థమవుతుంది. గత ప్రభుత్వం నాయకులు కూడా మాటిచ్చారు, ఖచ్చితంగా తెలుగుదేశం కార్యకర్తలందరినీ అంతు చూస్తాం, తోలు ఒలుస్తాం, జైళ్లకు పంపిస్తాం అని మాటిచ్చారు. ఆ మాట ప్రకారం గత 5 సంవత్సరాలు వాళ్ళ మాట చాలా చక్కగా నిలబెట్టుకున్నారు. వేలాది మందిని జైలుకి పంపించారు, వందలాది మంది చావు కారణమైనారు. ఈ రాష్ట్రం దుర్భిక్ష దిశగా తీసుకుపోయి వాళ్ళ మాట నిలబెట్టుకున్నారు. కానీ మన నాయకులు, మన కూటమి నాయకులు ఇచ్చిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకునే విధంగా ఈరోజు పరిపాలన సాగిస్తారు. ఈ కూటమి ప్రభుత్వాన్ని నాయకత్వం వహిస్తూ భారమైన బాధ్యత ముఖ్యమనుకుని ఈరోజు బడుగు బలహీన వర్గాలకు కావాల్సిన కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ముఖ్యంగా ఉద్యోగ విషయాలు కానివ్వండి, ఎంత తాపత్రయపడి పనిచేస్తారో మీకు అందరికీ బాగా తెలుసు. ప్రతి ఒక్క విషయాన్ని కూలంకుషంగా మీ మండల నాయకులు చెప్పడం జరిగింది.